రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 14400 అనే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ప్రభుత్వ శాఖలో ఎక్కడైనా అవినీతి జరుగుతూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న అధికారుల పైన, యంత్రాంగం పైన మీరు కంప్లైంట్స్ నమోదు చేయొచ్చు, దానిపైన యాక్షన్ తీసుకుంటామని ముఖ్యమంత్రి గారే స్వయంగా అది కూడా బటన్ నొక్కారు. ఈ 4 సంవత్సరాల్లో వచ్చిన కంప్లైంట్లు 8,03,612 8,03,612 కంప్లైంట్ వచ్చినాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిజంగానే మనం ఎంతో ఆందోళనతో రాష్ట్ర ప్రజలు ఈ వివరాలు తెలుసుకోవాలి. మంత్రుల పైన, వారి పేషీల పైన వచ్చిన కంప్లైంట్లు 2,16,803. అంటే రాజ్యాంగానికి కట్టుబడి ప్రజలకి సేవలు అందించిన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు, అదేవిధంగా వారి పేషీలు పైన ప్రజలు కంప్లైంట్ చేసింది 2,16,803. ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అనేక మంది పెద్దల పైన ఇదే నంబర్కి వచ్చిన కంప్లైంట్లు 4,39,679. ప్రజలు ఈ విధంగా స్పందించి ఇన్ని లక్షల్లో కంప్లైంట్లు ఇచ్చారంటే దీనిపైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు? సున్నా. ఏ ఒక్క కంప్లైంట్ పైన చర్యలు తీసుకోలేదు. అసలు అవినీతి నిరోధక శాఖ ప్రతి సంవత్సరం ఐపీఎస్ ఆఫీసర్గా దాన్ని హెడ్ చేస్తారు ఆ డివిజన్. ప్రతి సంవత్సరం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఇన్ని కంప్లైంట్లు వచ్చినాయి, దీన్ని ఈ విధంగా మేము రిజాల్వ్ చేసాం, ఇంతమంది సస్పెండ్ చేసాం, ఇంతమంది డ్యూటీని తీసేసాం, వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం అనే వివరణ ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు ఆ వివరణ ఇవ్వలేదు. అంటే 8,03,612 కంప్లైంట్లు వస్తే మీరు ఎవరిపైన ఏసీబీ కేసులు నమోదు చేశారండి? చిన్న చిన్న అధికారులు, మండల స్థాయి అధికారులు, లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న చిన్న చిన్న అధికారులు, తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళపైన మీరు దాడులు చేయించి ఏసీబీని ఉపయోగించారు. కానీ మంత్రులపైన, మంత్రుల పేషీలపైన, అధికార పార్టీ నాయకులపైన, వీళ్ళపైన వచ్చిన ఈ కంప్లైంట్ల గురించి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరేమో సర్టిఫికేట్ ఇచ్చుకుంటారా? ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని?